చూడండి ఫ్రెండ్స్, కాజు కత్లీ 5 మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా టేస్ట్ అయిన రెసిపీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది రాజస్థాన్ రెసిపీ అండి. మెల్లమెల్లగా మన ఆంధ్రాకి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. మన ఆంధ్రాలో కూడా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందని ఈ రెసిపీని చేసుకొని తింటున్నారు ఫ్రెండ్స్. ఈ స్వీట్ చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్తీ కూడా. చూడండి, కాజు కత్లీ అంటారు ఫ్రెండ్స్. ఈరోజు నేను కాజు కత్లీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, కాజు ఒక పెద్ద గిన్నెలో ఒక కొట్రా కాజు తీసుకున్నాను ఫ్రెండ్. ఇది 200 గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను దీనికి చక్కెర, ఒక కప్పు చక్కెర తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం ఎలా చేసుకోవాలో, ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కాజుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కడాయి పెట్టుకున్నానండి. ఈ కప్పు చక్కెర ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అదే కప్పుతో వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పాకాన్ని కరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇది రాజస్థాన్లో చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది చాలా ఫేమస్. ఇది మెల్లమెల్లగా మా ఆంధ్రాకు కూడా వచ్చేసిందండి. ఇది చాలా హెల్దీ, సూపర్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, చక్కెర అంతా కరిగిపోయింది. ఇది ఒక లేత పాకం రావాలి ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ, చాలా టేస్టీ, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నోడికి, మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాకం వచ్చేసింది. ఇంత లేత పాకం వస్తే చాలండి. చూడండి, ఈ పాకం వస్తే చాలు. మేము గ్రైండ్ చేసుకున్న కాజు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికించుకోవాలండి. ఇందులోకి నెయ్యి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో మన కాజు కత్లీ. ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రాజస్థానీ రెసిపీ మా ఆంధ్రాలో చాలా స్వీట్గా, హెల్తీగా, సూపర్గా ఉండే రెసిపీ ఫ్రెండ్స్. ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే కుక్ చేసుకోండి. కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా గడ్డ కట్టాలండి. ఇదంతా కుక్ అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో మన కాజు కత్లీ, సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేతికి ఇది ఇలా రావాలి.
ఇలా వస్తే రెడీ అయినట్టేనండి. నేను ఆఫ్ చేసి కొంచెం చల్లారాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్లేట్ తిరిగేసుకోవాలి. ఇందులో ఆయిల్ అయినా కొంచెం నెయ్యి అయినా రాసుకోవాలి ఫ్రెండ్స్. రాసుకున్నాక ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గడ్డ కడుతుంది. ఇంకా చల్లారాక గడ్డ కడుతుందండి. గడ్డగా అయిపోతుంది, బర్ఫీ లాగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలండి. మొత్తం వేసుకొని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చల్లారాక చాలా గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మేము కట్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే గట్టిగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా గట్టిగా అయిపోతుందో. మేము చెంచాతో అయినా చేసుకోవచ్చు, లేదంటే రోటీ లాగైనా ఇలా నెమ్మదిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా నెమ్మదిగా మాకు ఎంత లావు కావాలో ఎంత సన్నగా కావాలో చూసుకొని ఇలా ఒత్తుకోవాలండి. సిల్వర్ పేపర్ అంటారు కదండి, అది వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఇక్కడ దొరకలేదు, బయటికి వెళ్ళేదాకా షాపులు మూసేశారండి. సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీరు షుగర్ కాస్త తక్కువగా వేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ తక్కువగానే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ కాజు కత్లీ రెడీ అండి. ఇప్పుడు మేము కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త రెసిపీస్కు మీ ముందుకు తీసుకుని వస్తానండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భలేగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా కోసుకొని ఇలా ఖజూరాల్లా చూడండి ఫ్రెండ్స్, కాజు కత్లీ. చూడండి ఫ్రెండ్స్, మాకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా ఖజూరాల్లా కట్ చేసుకోవాలండి. బయట కంటే చాలా సూపర్ టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ కాజు కత్లీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. కట్ చేశాక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కాజు కత్లీ. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మేము ఇంట్లోనే చేసుకుంటే చాలా స్వీట్గా సూపర్ టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఏ వస్తువైనా ఏ రెసిపీ అయినా చూడండి ఎంత లావుగా చాలా స్వీట్గా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మన కాజు కత్లీ. సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, 200 గ్రామ్ కాజుతో 1 కప్పు షుగర్తో నేను ఎంత చేసుకున్నానో చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. మీరు తినండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.